రాజు అయితే ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక రాజునైతే గట్టిగా నిలదీస్తూ ఉంటారు. పెళ్లి గురించి అయితే రాజు చూసేసరికి, ఏంటి నేను ఇప్పుడు పెళ్లి చేసుకునే మూడ్‌లో లేను. నాకు ఇప్పుడు ఇష్టం లేదు. కొద్ది కొద్ది టైం కావాలి అనైతే అంటూ ఉంటాడు రాజు. ఇంకెంత టైం కావాలి? అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేస్తున్నారు? అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు రాజుతో యామిని వాళ్ళ అమ్మ నాన్న. ఇక యామిని అయితే షాక్ అవుతూ ఉంటుంది రాజు మాటలకి. నాకు అర్థమైంది భావనకు లైఫ్‌లో మరి దగ్గర కాడు. బావ నాకు దూరం అవుతున్నాడని అర్థమైంది అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ యామిని అయితే బావలేని నేను బ్రతుకున్నా వేస్టే అని చెప్పేసి అయితే చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి యామిని ఇలా ఫీల్ అవుతుంది అని అయితే అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుంటూ అది కాదు యామిని అని చెప్పేసి రాజు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉండగా యామిని అయితే అక్కడే ఉన్న ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళి చాక్ తీసుకొని చేయి కట్ చేసుకుంటూ ఉంటుంది. అలా చేయి కట్ చేసుకోవడం చూసి రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు. యామిని నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావు నువ్వు అని అయితే తిడుతూ ఉంటాడు. అసలు మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థమైందా అని చెప్పేసి అయితే యామిని అంటూ ఉంటుంది. నువ్వు నాకు దక్కవని అర్థమైంది బాబా, అందుకే నేను బ్రతికున్న వేస్టే అని అయితే అంటూ ఉంటుంది యామిని. ఇక రాజు అయితే యామినిని మందలిస్తూ ఉంటాడు. ఇక యామిని అయితే అలా ఉండిపోతూ ఉంటుంది రాజు మాటలకి. ఇక యామిని వాళ్ళ అమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏంటి బాబు, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేకపోతే తన్ని వదిలేస్తావా? ఏదో కరెక్ట్గా చెప్పు అని చెప్పేసి అనేసరికి రాజు అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక యామిని వాళ్ళ నాన్న అయితే, నువ్వు మా కూతురు మెడలో తాళి కడతావా లేదా ఉరితాడుగా మారుతావా? ఏదో ఒకటి మాకు కరెక్ట్గా నిర్ణయించు అనేది అనేసరికి రాజు అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక రాజు యామిని వాళ్ళ నాన్న అయితే చాలా సీరియస్గా రాజుని అయితే అడుగుతూ ఉంటాడు. యామిని అయితే ఏడుస్తూ ఉంటుంది.